ఆయన చెప్పారు, డ్రిల్ బేబీ డ్రిల్ అని ఒక మాటను చెప్పడం జరిగింది. అంటే వారి దేశంలో ఉన్న ఆయిల్ నిల్వలను మరింతగా పెంచుకోవాలని అమెరికా అనేక రోజుల నుండి కూడా కష్టపడుతున్న విషయం మన అందరికీ తెలుసు. ఇప్పటికే చాలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల్లో ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో అన్ని చోట్ల నుండి కూడా వారు ఆయిల్ని ప్రొక్యూర్ చేసి రెడీగా పెట్టుకున్నారు. అయితే ఎందుకు ఆ రకంగా చేస్తున్నారు వారికి తెలుసు. ఇవాళ కాకపోతే రేపైనా 72 గంటలు కాకపోతే ఇంకా తర్వాత అయినా ఖచ్చితముగా యుద్ధము అనేది ఇన్వేటబుల్ అన్న విషయము ట్రంప్కి తెలుసు, అలాగే అమెరికా యంత్రాంగానికి తెలుసు. గత అనేక రోజులుగా ఆయిల్ నిల్వలను వారు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ట్రంప్ కామెంట్ చేస్తున్నారు, డ్రిల్ బేబీ డ్రిల్, సాధ్యమైనంతగా ఎక్కువగా నిల్వలను ఉంచుకోవాల్సిందిగా అని తెలియజేస్తున్నారు. ఎందుకు ఈ మాటలు ట్రంప్ చెప్తా ఉన్నారు అంటే ఖచ్చితముగా ఏదో అనుకోనిది జరగబోతా ఉందని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.